హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలో ఉన్న కొన్ని జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లను జారీ చేశారు. ఓవరాల్ గా రెయిన్ ఎఫెక్ట్ కి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, తాజాగా ఒక అప్డేట్ వచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ అండ్ హైడ్రా ఎలా అలర్ట్ అవుతున్నారు? ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ఎలా అలర్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి? ఎలాంటి ప్లాన్ తో ముందుకెళ్లే ఛాన్స్ ఉంది? హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంటే భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. దాంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ప్రధానంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఉదయం నుంచి కూడా పర్యటిస్తున్నటువంటి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ప్రస్తుతం జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు వచ్చారు. ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ అంశాలపైన ఫిర్యాదులు వచ్చాయనేటువంటి అంశాలపైన స్పెషల్ గా అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. వేటిని ఎప్పటి నుంచి పర్యవేక్షిస్తున్నారు అనేటువంటి అంశాలను కూడా కమిషనర్ మనతో పాటు ఉన్నారు. సార్, ఏ విధంగా ఉంది? వెరీ హెవీ రెయిన్స్ వస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది కదా, ఎట్లా ఉంది సార్? సో ఇప్పుడు ఎక్స్పెక్టింగ్ ఈవినింగ్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నదని మోడరేట్ రెయిన్ఫాల్. మేజర్ గా ఇప్పుడు ఈ రెయిన్ఫాల్ వల్ల ఆల్రెడీ స్టాఫ్ హైదరాబాద్ తో పాటు ఇంజనీరింగ్ టీమ్, ట్రాఫిక్ పోలీసు అండ్ వాటర్ బోర్డ్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ హెవీ రెయిన్ఫాల్ ఆఫ్టర్ ఈవినింగ్. దానిలోంచి మనం ఎక్కువ మన ప్రిపేర్డ్ గా ఉండాలి, ఏం ప్రాబ్లం రాకుండా చూడాలి. సో మేజర్ ఎక్కడెక్కడ ప్రాబ్లమాటిక్ పాయింట్ ఈ రోజు పొద్దున్న కూడా ముసరాంబాగ్ ఫ్లైఓవర్ దగ్గర వెళ్లడం జరిగింది. అక్కడ మూసీ ఆల్మోస్ట్ ఇట్స్ గోయింగ్ ఆన్ ది బ్రింక్ ఆఫ్ రివర్ బెడ్ దగ్గర వెళ్లడం జరుగుతుంది. సో అవన్నీ మనం వర్కౌట్ చేసుకుని చేస్తున్నాం. మేజర్ ఫోకస్ మనకు ఇప్పుడు ఏమైందినా కోఆర్డినేషన్ ఎఫర్ట్, ఎస్పెషల్లీ జీహెచ్ఎంసీ స్టాఫ్, ఆల్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, లేక్స్ డిపార్ట్మెంట్, ఎస్ఎన్డిపి డిపార్ట్మెంట్, డీసీస్ అండ్ జెడ్సీస్ అందరం ఫీల్డ్ లో ఉన్నారు. దే కోఆర్డినేటింగ్ వెరీ వెల్ విత్ హైడ్రా టీమ్ తో పాటు ఎక్కడెక్కడ ట్రాఫిక్ సమస్య ఉంది అక్కడ కూడా కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మనం చూస్తే ప్రతిసారి నాలాల యొక్క అక్కడ ఉండేటువంటి రక్షణ లేకపోవడం, అందులో పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మాన్యువల్స్ ఉంటాయి, దాదాపు 5.5 లక్షలు ఉంటాయి జీహెచ్ఎంసీ, అదేవిధంగా వాటర్ బోర్డుకు సంబంధించి. వీటి విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పబ్లిక్ మీతో ఎట్లా సహకరించాలని అనుకుంటున్నారు? ఎక్కడెక్కడ కంప్లైంట్ వస్తుందో జీహెచ్ఎంసీ ఆఫ్ ద్వారా లేదా కంట్రోల్ రూమ్ కంప్లైంట్ వస్తే అటెండ్ చేస్తున్నాం. మీ ద్వారా కూడా నేను అలర్ట్ చేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ ఎనీ పబ్లిక్ టు టేక్ మాన్యువల్ ఆన్ దేర్ ఓన్. ఇక్కడ అది వాటర్ బోర్డు ఉండొచ్చు, లేదా సివరేజ్ బోర్డు ఉండొచ్చు, సివరేజ్ మాన్యువల్ ఉండొచ్చు, లేదన్నా జీహెచ్ఎంసీ స్టామ్ వాటర్ డ్రైన్ మాన్యువల్ ఉండొచ్చు. వారు ఎక్కడ వితౌట్ అవర్ నాలెడ్జ్ డోంట్ టేక్ ద మాన్యువల్. అక్కడ ఓవర్ఫ్లో అయినా కూడా మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్ కు లేదా మీరు టోల్ ఫ్రీ నెంబర్ కు మీరు ఫిర్యాదు ఇచ్చినా వీ విల్ కమ్ అండ్ డూ దట్. మేజర్ ప్రాబ్లం అక్కడే వస్తుంది, అది కూడా అటెండ్ చేస్తున్నాం. ఏం ప్రాబ్లం మనం కంట్రోల్ రూమ్ లో కూడా చూడొచ్చు సార్, ఎక్కువగా సెట్స్ తెప్పించి పెట్టారు. ఎవరెవరికి వీటిని ఇస్తున్నారు? మీరు ఏ విధంగా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సిబ్బందిని అలర్ట్ చేస్తున్నారు టైం టు టైం? ఆల్రెడీ మన ఏఈస్ అందరికీ సెట్స్ ఉండడం జరిగింది. ఇంకా ఎక్స్ట్రా టీమ్ కి ఎవరైనా కావాలన్నా వారు కూడా సెట్స్ ఇచ్చి కోఆర్డినేట్ చేయడానికి, హైడ్రా కూడా ఎక్కడైనా కావాలన్నా కోఆర్డినేట్ చేస్తున్నాం. వారితో పాటు మన ఇక్కడ కంట్రోల్ రూమ్ లో డెడికేటెడ్ గా అనురాధ అంటారు టీం చాలా మంది ఉంటున్నారు, డెడికేటెడ్ గా పనిచేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా మనం చూస్తే హుస్సేన్ సాగర్ భారీగా నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. పైభాగంలో ఇప్పటికే పటాన్ చెరువు గానీ, గచ్చిబౌలి, షేర్లింగంపల్లి సర్కిళ్ల పరిధిలో భారీగా వర్షం వస్తున్నట్టుగా అధికారులు లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. హుస్సేన్ సాగర్ నుంచి వాటర్ డిశ్చార్జ్ కోసం ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆల్రెడీ లేక్స్ టీమ్ తో పాటు కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. వారు మానిటర్ చేస్తున్న కంటిన్యూస్ గా. ఒకసారి ఇంకా మన ఎఫ్టీఎల్ పూర్తిగా మన రావట్లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అవుట్ఫ్లో కూడా అంత ఎక్స్పెక్ట్ చేయాలి. 1000 క్యూసెక్స్ వెళ్తుంది. మోర్ దాన్ 2000, 3000 క్యూసెక్స్ వెళ్ళినప్పుడు వీ విల్ అలర్ట్ చేస్తాము. దానికి కూడా ప్రత్యేకంగా లో లేయింగ్ ఏరియా ఉంటుంది. కన్సర్న్ డీసీస్ కు, కన్సర్న్ తహసీల్దార్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. వారు కూడా ప్రధానంగా ఉన్నారు. ఈ సెట్స్ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెట్స్ ఉన్నాయి. సో వానికి అడిషనల్ టీమ్ కోసం పెడుతున్నాం. అడిషనల్ టీమ్స్ పెట్టాము, వారి కోసం పెట్టడం జరిగింది. సో దానివల్ల వారు కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా మనం చూస్తే పైనుంచి వచ్చేటువంటి వరద వాటర్ ఉంటుంది సార్. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి దాదాపు 2 గేట్లు ఓపెన్ చేసి 4000 క్యూసెక్ల పైగా మూసీలోకి వరద వస్తుంది. మూసీలోకి భారీగా వరద వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి పబ్లిక్ విషయంలో మీరు కానీ పోలీస్, రెవెన్యూ ఎట్లాంటి కోఆర్డినేషన్ తో ముందుకెళ్తున్నారు? ఇక్కడ లో కాస్ట్ వేలో మనం క్లోజ్ చేస్తాం. నేను చాదర్గఢ్ క్లోజ్ చేసాను, ముసరాంబాగ్ క్లోజ్ చేసాను. అది కూడా ట్రాఫిక్ తో పాటు కోఆర్డినేట్ చేస్తాం. ఎక్కడ వాటర్ లెవెల్ కాస్ట్వే ఇంక్రీజ్ అయినా వీ విల్ క్లోజ్ ద ఎంటైర్ ఏరియా చేయడం జరిగింది. ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తాం. దాంతో పాటు వీఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ టు యూ ప్రజలు కూడా మూసీ ప్రాంతంలో అవాయిడ్ చేయడం, అక్కడ వెళ్లి ఆ ఏరియాలో ట్రావెల్ చేయడం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రధానంగా నిన్న ప్రభుత్వం అలర్ట్ చేసిన తర్వాత మీతో ప్రభుత్వ పెద్దలు కూడా, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా సెక్రటరీ వీళ్ళందరూ కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏ అంశాలపైన హైదరాబాద్ నగరంలో ఇబ్బందులు రాకుండా ఫోకస్ చేస్తున్నారు సార్?
ప్రధానంగా ఇక్కడ చోకింగ్ పాయింట్స్ ఉన్నాయి, మేజర్ ట్రాఫిక్ చోకింగ్ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ టీం ఉన్నారు. వాటితో పాటు కంటిన్యూస్ పంపింగ్ చేయడం, వాటర్ పంపింగ్ చేయడం, ట్రాఫిక్ ఫ్లో ఉండాలి. ఒక్కసారి ట్రాఫిక్ ఎక్కడ ఆగిందినా, ఒక లేన్ ఆగిందినా ఇట్ విల్ అఫెక్ట్ ద ఎంటైర్ ట్రాఫిక్ ఫర్ అనదర్ 10 kilometers స్ట్రెచ్. సో దాని ఇస్ మేజర్ ఫోకస్ దాని మీద పెట్టడం జరిగింది. అండ్ వీఆర్ కోఆర్డినేటింగ్ వెరీ వెల్ విత్ పోలీస్ అండ్ హైడ్రా డిపార్ట్మెంట్. మధ్యాహ్నం తర్వాత స్కూల్స్ బంద్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఐటీ పీపుల్స్ కు కూడా మీరు ఒక అప్పీల్ ఇచ్చారు. ఏ విధంగా ఉండబోతుంది, ఎట్లా ఉంది సార్ కొంచెం ట్రాఫిక్ సిటీలో? బట్ స్కూల్ ఎనీవే హాఫ్ డే ఇచ్చారు, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఐటీ పీపుల్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నామని కమిషనర్ చెప్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ తో ముందుకెళ్తున్నాం. ప్రత్యేకంగా జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నాం. సిటిజన్స్ కూడా తమకు సహకరించాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ రాముడు.